హైదరాబాద్ శివారు ఉప్పల్ పిఎస్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ అధికారులమని జనాలను మోసం చేశారు. అధికారులమని చెప్పి మోసాలకు పాల్పడుతూ ఇటీవలే ఓ మహిళను బెదిరించి 8 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన 3 దుండగులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 14 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, ఒక కారు, 2 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. థెఫ్ట్ చేసిన తర్వాత ముత్తూట్ ఫైనాన్స్లో క్లిక్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి లెటర్ ఇచ్చి ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్, తర్వాత కార్ కీస్, ఏదైతే రెంటల్ కార్ ఉందో అది క్రైమ్ వెహికల్ అన్నీ కూడా సీజ్ చేశాము. అన్నీ కూడా ప్రాపర్గా కోర్టుకి పంపించడం జరిగింది. ఇతని మీద ఏమి లేదండి, కేసెస్ అయితే ఏమీ లేవు. ఇంకా అంటే లైక్ పోలీస్ కస్టడీ తీసుకొని ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. బేసిక్గా ఏంటంటే పబ్లిక్ అపీల్ చేయడము, ఏది కూడా ఇట్లాంటివి ఈజీగా నమ్మకండి. ఎవరైనా వచ్చి అన్నోన్ పర్సన్స్ మీకు ఫలానిది వచ్చింది, మీకు లాటరీ తగిలిందని కానీ, లేదంటే డబుల్ బెడ్రూమ్ వచ్చిందని కానీ, ఇలాంటివి ఏవైనా ఉంటే ప్రాపర్గా అవన్నీ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లేదో పక్కన వాళ్ళు వచ్చి ఒక థర్డ్ పార్టీ వచ్చి మనల్ని మాట్లాడి పక్కకు తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఏదైనా వచ్చిందంటే అది మోసపూరితమైందని చెప్పి గ్రహించాలి. ఎవరిని కూడా ఈజీగా అన్నోన్ ఫెలోస్ని ఎవరిని కూడా నమ్మకూడదని చెప్పి. ఎన్టీఆర్ జిల్లా